నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమానికి నా కుటుంబ సభ్యులైన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం దేశం సాధించిన విజయాలు, దేశ ప్రజల సామూహిక కృషి గురించి మరోమారు మాట్లాడుకుందాం. 21వ శతాబ్దపు భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వికసిత భారతదేశ పునాదిని బలోపేతం చేస్తున్నాయి. ఉదాహరణకు, ఈ ఆగస్టు 23వ తేదీన మనమందరం మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. మీరందరూ కూడా బాగా ఆనందంగా జరుపుకున్నారని, చంద్రయాన్ 3 విజయాన్ని మరోసారి అనుభూతి చెందారని నాకు బాగా విశ్వాసం ఉంది. గత సంవత్సరం ఇదే రోజు చంద్రయాన్ 3 గురించి, అంటే చంద్రుని దక్షిణ భాగంలోని శివ శక్తి స్థల్ మీద విజయవంతంగా ల్యాండ్ అయిన విషయాన్ని గురించి మీకు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశం మన భారత్. మిత్రులారా, అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు కూడా ఎంతో ప్రయోజనం లభించింది. కాబట్టి ఈరోజు మన్ కీ బాత్లో అంతరిక్ష రంగానికి సంబంధించి కొంతమంది యువ సహోద్యోగులతో సంభాషించాలి అని నేను అనుకుంటున్నాను. నాతో మాట్లాడేందుకు స్పేస్ టెక్ స్టార్టప్ గ్యాలక్స్ ఐ బృందం సిద్ధంగా ఉంది. ఈ స్టార్టప్ను ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ యువకులు సుయష్, డేనిల్, రక్షిత్, కిషన్, ప్రణీత్ ఈరోజు ఫోన్ లైన్లో మనతో లైవ్లో ఉన్నారు. రండి, ఈ యువత అనుభవాలు తెలుసుకుందాం. హలో. హలో సార్. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. మిత్రులారా, మద్రాస్ ఐఐటిలో ఏర్పడ్డ మీ స్నేహం నేటికి బలంగా ఉండడాన్ని చూసి నేనెంతో సంతోషిస్తున్నాను. అందుకే మీరు గ్యాలాక్స్ ఐని ప్రారంభించాలని కలిసి నిర్ణయించుకున్నారు. ఈరోజు నేను దాని గురించి కొంచెం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కొంచెం చెప్పండి దాని గురించి. దాంతోపాటు మీ సాంకేతికత వల్ల దేశానికి ఎంత ప్రయోజనం జరుగుతుందో కూడా చెప్పండి. సార్, నా పేరు సుయాష్. మీరు చెప్పినట్టే ఐఐటి మద్రాస్లో కలుసుకున్నాం. మేమంతా వేరు సంవత్సరాల్లో అక్కడ చదువుకున్నాం. అక్కడ ఇంజనీరింగ్ చేశాం. హైపర్ లూప్ అనే ప్రాజెక్ట్ చేయాలని అప్పట్లో అనుకున్నాం. మేము అనుకున్నది కలిసి చేయాలనుకున్నాం. ఆ సమయంలో మేము ఒక బృందాన్ని ప్రారంభించాం. దాని పేరు ఆవిష్కార్ హైపర్ లూప్. ఆ బృందంతో మేము అమెరికా కూడా వెళ్ళాం. ఆ సంవత్సరం ఆసియా నుండి అక్కడికి వెళ్ళి దేశ జెండాను ప్రదర్శించిన ఏకైక బృందం మాది మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1500 బృందాల్లో అత్యుత్తమమైన 20 జట్లలో మేమున్నాం. ఇంకా చాలా వినాల్సింది మీ విజయ కథ. అయితే ఇంకా వినడానికి ముందు ఈ విషయంలో ముందుగా నా అభినందనలు అందుకోండి. మీకు చాలా ధన్యవాదాలు సార్. మా స్నేహం ఈ విధంగా దృఢమైంది. కష్టతరమైన ప్రాజెక్టులు చేయగలమనే విశ్వాసాన్ని కూడా పొందాం. అదే సమయంలో స్పేస్ ఎక్స్ చూసాం. 2020లో మీరు అంతరిక్ష రంగంలో ప్రారంభించిన ప్రైవేటీకరణ ఒక మైలురాయిగా చెప్పగలిగే నిర్ణయం సార్. ఆ విషయంలో మేము చాలా సంతోషించాం. మరి మేము చేసిన పనుల గురించి మాట్లాడేందుకు, ఆ కృషి వల్ల జరిగిన ప్రయోజనం చెప్పేందుకు రక్షిత్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. సార్, నా పేరు రక్షిత్. ఈ సాంకేతికతతో మనకు ఏ ప్రయోజనం కలిగిందో నేను చెప్తాను సార్. రక్షిత్, ఉత్తరాఖండ్లో మీ స్వగ్రామం ఎక్కడా? సార్, మాది అల్మోరా. అంటే మీరు బాల్ మిఠాయి వారా? అవును సార్, అవును. బాల్ మిఠాయి మాకు చాలా ఇష్టం. మన లక్ష్య సేన్ నాకెప్పుడూ బాల్ మిఠాయి తినిపిస్తూ ఉంటాడు. సరే, చెప్పండి రక్షిత్. సార్, మా ఈ సాంకేతికత అంతరిక్షం నుండి మేఘాలకు అవతల కూడా చూడగలదు, రాత్రిపూట కూడా చూడగలదు. కాబట్టి మనం ప్రతిరోజు దేశంలోని ఏ మూలనైనా స్పష్టమైన చిత్రాన్ని తీయవచ్చు. మేము ఈ డేటాను 2 రంగాలలో అభివృద్ధి కోసం ఉపయోగిస్తాం. మొదటిది, భారతదేశాన్ని అత్యంత సురక్షిత ప్రదేశంగా రూపొందించడం. మేము ప్రతిరోజు మన సరిహద్దులు, మహాసముద్రాలు, సముద్రాలను పర్యవేక్షిస్తాం. శత్రువు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటాం. మన సాయుధ దళాలకు ఈ సాంకేతికత ద్వారా ఇంటెలిజెన్స్ సమాచారం అందుతుంది. ఇక రెండవది, భారతదేశంలోని రైతులకు సాధికారత కల్పించడం. మేం ఇప్పటికే భారతదేశంలోని రొయ్యల రైతుల కోసం ఒక ఉత్పత్తిని సృష్టించాం. ఇది ప్రస్తుత ధరలో 10వ వంతుతో అంతరిక్షం నుండి వారి చెరువుల నీటి నాణ్యతను కొలుస్తుంది. మేం మరింత ముందుకు సాగి అత్యుత్తమ నాణ్యత ఉండే ఉపగ్రహ చిత్రాలను ప్రపంచానికి అందించాలనుకుంటున్నాం. గ్లోబల్ వార్మింగ్ వంటి అంతర్జాతీయ సమస్యలతో పోరాడేందుకు ప్రపంచానికి అత్యుత్తమ నాణ్యత ఉండే ఉపగ్రహ డేటాను అందించాలనేదే మా లక్ష్యం సార్. బాగుంది. అంటే మీ బృందం కూడా జై జవాన్
జై కిసాన్ అని చెబుతుంది. అవును సార్, ఖచ్చితంగా. మిత్రులారా, మీరు ఇంత మంచి పని చేస్తున్నారు కదా, మరి నీ సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితత్వం ఎంతో కూడా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సార్, మనం 50 సెంటీమీటర్ల కంటే తక్కువ రిజల్యూషన్ పొందగలం. మేము ఒకే సమయంలో సుమారు 300 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రాంతాన్ని చిత్రించగలం. ఈ మాట విని దేశ ప్రజలు ఎంతో గర్వపడతారో అని నేను అనుకుంటున్నాను. నేను ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సార్, అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ చాలా శక్తివంతంగా మారుతుంది కదా, మరి మీ బృందం ఇప్పుడు ఎలాంటి మార్పులను చూస్తోంది? సార్, నా పేరు కిషన్. మేము గెలాక్స్ ఐ ప్రారంభించినప్పటి నుంచి ఇన్స్పేస్ రావడాన్ని చూసాం. జియోస్పేషియల్ డేటా పాలసీ, భారత అంతరిక్ష విధానం మొదలైన అనేక విధానాలు రావడాన్ని మేము చూసాం. గత 3 సంవత్సరాలలో చాలా మార్పులు రావడం చూసాం. చాలా ప్రక్రియలు, చాలా మౌలిక సదుపాయాలు, చాలా సౌకర్యాలు ఇస్రో ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ చాలా మంచి మార్గంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇస్రోకి వెళ్ళి మన హార్డ్వేర్ని సులభంగా పరీక్షించవచ్చు. 3 ఏళ్ల కిందట ఆ ప్రక్రియలు అంతగా లేవు. ఇది మాకు, అనేక ఇతర స్టార్టప్లకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఇటీవలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాల కారణంగా స్టార్టప్లు రావడానికి చాలా ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఈ విధంగా స్టార్టప్లు అభివృద్ధి చెందడం చాలా కష్టంగా, ఖర్చుతో కూడుకుని సమయం తీసుకునే రంగాలలో కూడా చాలా సులభంగా అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుత విధానాలు ఇన్స్పేస్ వచ్చిన తర్వాత స్టార్టప్లకు చాలా విషయాలు సులభంగా మారాయి. నా స్నేహితుడు డేనిల్ చావ్రా దీని గురించి చెప్తాడు. సార్, డేనిల్, చెప్పండి. సార్ నమస్తే సార్. మనం ఇక్కడ ఇంకో విషయం గమనించాం. ఇంజనీరింగ్ విద్యార్థుల ఆలోచనలో మార్పు కనిపించింది. ఇంతకుముందు వారు బయటకు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలనుకునేవారు, అక్కడ అంతరిక్ష రంగంలో పనిచేయాలనుకునేవారు. కానీ ఇప్పుడు భారతదేశంలో అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ చాలా బాగా ఉన్నందువల్ల వారు భారతదేశానికి తిరిగి వచ్చి ఈ వ్యవస్థలో పనిచేయడం ప్రారంభించారు. కాబట్టి మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కొంతమంది ఈ కారణం వల్ల విదేశాల నుండి తిరిగి వచ్చి మా కంపెనీలో పనిచేస్తున్నారు సార్. కిషన్, డేనిల్ ఇద్దరూ ప్రస్తావించిన అంశాల గురించి ఎక్కువ మంది ఆలోచించరు అని నేను భావిస్తున్నాను. ఒక రంగంలో సంస్కరణలంటూ జరిగినప్పుడు ఆ సంస్కరణలు ఎన్ని బహుళ ప్రభావాన్ని కలిగిస్తాయనే వాస్తవాన్ని, ఎంతమంది వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు అనే విషయాన్ని చాలామంది పట్టించుకోలేదో అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరా రంగంలో ఉన్నందువల్ల ఇది మీ దృష్టికి వస్తుంది. దేశంలోని యువత ఇప్పుడు ఈ రంగంలో తమ భవిష్యత్తును ఉపయోగించాలి అనుకుంటున్నారని, తమ ప్రతిభను ప్రదర్శించాలి అనుకుంటున్నారని మీరు గమనించారు. మీ పరిశీలన చాలా బాగుంది. మరో ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. అంతరిక్ష రంగంలో స్టార్టప్లు విజయం సాధించాలి అనుకునే యువతకి మీ అనుభవం ద్వారా, ఆత్మవిశ్వాసం ద్వారా ఏ సందేశం మీరు ఇవ్వాలి అనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సార్, జై హింద్ సార్. నేను ప్రణీత్ను మాట్లాడుతున్నాను. మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. సరే ప్రణీత్, చెప్పండి. సార్, కొద్ది సంవత్సరాల నా అనుభవం నుండి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వాటిలో మొదటిది, మీరు స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది. దీని అర్థం మీకు చాలా అవకాశాలు ఉన్నాయి అని. వచ్చే ఏడాది మేము ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నామని ఇలా 24 ఏళ్ల వయసులో చెప్పడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. దాని ఆధారంగా మన ప్రభుత్వం కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటుంది. దానిలో మాకు చిన్న భాగస్వామ్యం ఉంటుంది. అటువంటి కొన్ని జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే ప్రాజెక్టులలో పనిచేయండి. ఇది సరైన పరిశ్రమ, ఈ సమయం సరైనది కూడా. ఇది జాతి ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా వారి స్వంత ఆర్థిక వృద్ధికి, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఒక మంచి అవకాశమని నా యువ స్నేహితులకు చెప్పాలనుకుంటున్నాను. పెద్దయ్యాక నటులమవుతాం, క్రీడాకారులమవుతామని చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం. కానీ పెద్దయ్యాక పారిశ్రామికవేత్త కావాలని, అంతరిక్ష పరిశ్రమలో పనిచేయాలని కోరుకుంటున్నానని ఈరోజు మనం వింటున్నాం. ఈ మొత్తం పరివర్తనలో చిన్న పాత్ర పోషించినందుకు ఇది మాకు చాలా గర్వకారణం. మిత్రులారా, ప్రణీత్, కిషన్, డానిల్, రక్షిత్, సుయష్, ఒక విధంగా చెప్పాలంటే మీ స్నేహంలాగే మీ స్టార్టప్ కూడా చాలా దృఢంగా ఉంది.
అందుకే మీరు ఇంత అద్భుతమైన పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం మద్రాస్ ఐఐటిని సందర్శించే అవకాశం నాకు వచ్చింది. ఆ సంస్థ గొప్పదనాన్ని నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఏమైనప్పటికీ మన ఐఐటీల పట్ల ప్రపంచం మొత్తం మీద ఎంతో గౌరవం ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చే మన ప్రజలు భారతదేశం కోసం పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఏదైనా మంచిని సాధిస్తారు, జాతికి అందిస్తారు కూడా. మీ అందరికీ, అంటే అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న ఇతర స్టార్టప్లందరికీ కూడా నేను చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ 5 స్నేహితులతో మాట్లాడడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలు మిత్రులారా. మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్. నా ప్రియమైన దేశవాసులారా, రాజకీయ నేపథ్యం లేని 1,00,000 మంది యువతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానించాలి అని ఈ సంవత్సరం నేను ఎర్రకోట నుండి పిలుపునిచ్చాను. దీనికి నాకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీన్ని బట్టి మన యువత ఎంత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారో అర్థమవుతోంది. వారు సరైన అవకాశం కోసం, సరైన మార్గదర్శకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా యువత నుంచి ఈ అంశం మీద నాకు చాలా లేఖలు కూడా వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో అయితే అద్భుత స్పందన. ప్రజలు నాకు చాలా రకాల సలహాలు కూడా పంపారు. ఇలా రాజకీయ వ్యవస్థతో యువతను అనుసంధానించటం అనేది తమ ఊహ కూడా అందని విషయం అని కొందరు నాకు లేఖలు రాశారు. తాతగారికి కానీ తల్లిదండ్రులకు కానీ రాజకీయ వారసత్వం లేకపోవటంతో రాజకీయాల్లోకి రావాలి అని వాళ్ళు అనుకున్నా రాలేకపోతున్నారు. రాలేకపోయినా తమకు అట్టడుగు స్థాయిలో పనిచేసిన అనుభవం ఉందని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ అనుభవం తప్పకుండా ఉపయోగపడుతుందని కొంతమంది యువకులు ఎంతో విశ్వాసంగా రాశారు. కుటుంబ రాజకీయాలు కొత్త ప్రతిభను అణిచివేస్తాయని కూడా కొందరు రాశారు. ఇలాంటి ప్రయత్నాలు మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని కొందరు యువకుల అభిప్రాయం. ఈ అంశంపై సూచనలు పంపినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎలాంటి రాజకీయ నేపథ్యం ఏమాత్రం లేని యువత కూడా ఇప్పుడు మన సామూహిక కృషితో రాజకీయాల్లో ముందుకు రావాలి అని నేను కోరుకుంటున్నాను. వారి అనుభవం, ఉత్సాహం దేశానికి ఎంతో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, సమాజంలోని వివిధ వర్గాలకు చెంది రాజకీయ నేపథ్యం లేని అనేక మంది స్వాతంత్ర్య పోరాట సమయంలో కూడా ముందుకొచ్చారు కదా. భారతదేశానికి స్వాతంత్రం కోసం తమను తాము త్యాగం చేసుకున్నారు. వికసిత భారతదేశ లక్ష్యాన్ని సాధించేందుకు ఈరోజు మనకు మరోసారి అదే స్ఫూర్తి అవసరం. తప్పకుండా ఈ ప్రచారంలో పాల్గొనమని నా యువ స్నేహితులందరికీ చెబుతాను. ఈ మీ అడుగు దేశ భవిష్యత్తును, మీ భవిష్యత్తును కూడా అద్భుతంగా మారుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, హర్ ఘర్ తిరంగా పూరా దేశ్ తిరంగా ప్రచారం ఈసారి పూర్తి స్థాయిలో ఉంది. దేశంలోని నలుమూలల నుంచి ఈ ప్రచారానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించటం చూశాం. స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని చూశాం. ప్రజలు తమ దుకాణాలు, కార్యాలయాల్లో పతాకాన్ని ఎగరవేశారు. తమ డెస్క్టాపులు, మొబైళ్ళు, వాహనాలపై కూడా త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ప్రజలు ఒకచోట చేరి తమ భావాల్ని వ్యక్తం చేసినప్పుడు ఏ ప్రచారానికైనా గొప్ప ఊతం లభిస్తుంది. హర్ ఘర్ తిరంగా, పూరా దేశ్ తిరంగా విజయగాథలు ఎన్నో ఉన్నాయి. 750 మీటర్ల పొడవైన జెండాతో త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లోని రియాసీలో. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిపై ఈ ర్యాలీ జరిగింది. ఈ చిత్రాల్ని చూసిన వారందరూ ఎంతో ఆనందించారు. శ్రీనగర్లోని డాల్ లేక్లో త్రివర్ణ పతాక యాత్రకు సంబంధించిన అందమైన చిత్రాల్ని మనమందరం చూశాం కదా. అరుణాచల్ ప్రదేశ్లోని ఈస్ట్ కామెంగ్ జిల్లాలో 600 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో యాత్ర నిర్వహించారు. అదేవిధంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అన్ని వయసుల వారు ఇలాంటి ఊరేగింపులో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం ఇప్పుడు ఒక అద్భుతమైన మహోన్నత సామాజిక పర్వదినంగా మారుతోంది. మీరు కూడా దీని అనుభూతి చెంది ఉన్నారు కదా. ప్రజలు తమ ఇళ్లను త్రివర్ణ మాలలతో అలంకరించారు.
స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళలు లక్షల జెండాలను తయారు చేస్తారు. ఈ కామర్స్ వేదికలో త్రివర్ణ రంగులో ఉన్న వస్తువుల విక్రయం పెరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని నలుమూలల నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా చూడండి, ఎక్కడ చూసినా మన జెండా 3 రంగులే ప్రతిఫలిస్తున్నాయి. హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో కూడా 5 కోట్లకు పైగా సెల్ఫీలు పోస్ట్ అయ్యాయి. ఈ ప్రచారం యావత్ భారతదేశాన్ని ఒకచోట చేర్చింది. ఇదే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. నా ప్రియమైన దేశవాసులారా, మనుషులు జంతువుల ప్రేమపై మీరు చాలా సినిమాలు చూసుంటారు. అయితే ఈ రోజుల్లో అస్సాంలో ఒక రియల్ స్టోరీ తయారవుతుంది. అస్సాంలోని తిన్సుకియా జిల్లాలోని చిన్న గ్రామం బారేకురి. మోరాన్ ఆదివాసీ తెగకు చెందిన ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. ఇదే గ్రామంలో హూలాక్ గిబ్బన్లు కూడా నివసిస్తూ ఉన్నాయి. వాటిని అక్కడ హోలో కోతులు అంటారు. అంటే హూలాక్ గిబ్బన్లు ఈ గ్రామంలోనే తమ నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. మిత్రులారా, మీరు ఆశ్చర్యపోతారు ఈ విషయం చెబితే. ఈ గ్రామ ప్రజలకు హూలాక్ గిబ్బన్లతో చాలా గాఢమైన అనుబంధం ఉంది. ఇప్పటికీ గ్రామ ప్రజలు తమ సంప్రదాయ విలువల్ని పాటిస్తున్నారు. అందువల్ల గిబ్బన్లతో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అన్ని పనులు చేశారు. గిబ్బన్లు అరటి పండ్లను ఇష్టపడతాయి. అది తెలుసుకున్న వారు అరటి సాగును ప్రారంభించారు. అంతేకాదు, గిబ్బన్ల జనన మరణాలకు సంబంధించిన ఆచారాల్ని మనుషులకు చేసే విధంగానే నెరవేర్చాలే నిర్ణయించుకున్నారు. వారు గిబ్బన్లకు పేర్లు కూడా పెట్టారు. మిత్రులారా, ఇటీవల సమీపంలోని విద్యుత్ తీగల వల్ల గిబ్బన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ గ్రామ ప్రజలు ఈ విషయాన్ని ప్రభుత్వం ముందు ఉంచారు. త్వరలోనే దాని పరిష్కారం లభించింది. ఇప్పుడు ఈ గిబ్బన్లు ఫోటోలకు కూడా ఫోజులిస్తాయని నాకు తెలిసింది. స్నేహితులారా, అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మన యువ స్నేహితులు కూడా జంతువులపై ప్రేమలో ఏమాత్రం వెనకాడరు. అరుణాచల్లోని మన యువ స్నేహితులు కొందరు 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించటం ప్రారంభించారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కొమ్ములు, దంతాల కోసం అడవి జంతువులను వేటాడకుండా కాపాడాలి అని వారు కోరుకుంటారు. నాబం బాపు, లిఖా నానా నేతృత్వంలో ఈ బృందం జంతువుల్లోని వివిధ భాగాల్ని 3D ప్రింటింగ్ చేస్తుంది. జంతువుల కొమ్ములు కావచ్చు, దంతాలు కావచ్చు, వీటన్నిటినీ 3D ప్రింటింగ్ ద్వారా రూపొందిస్తున్నారు. వీటి నుండి దుస్తులు, టోపీలు ఇలాంటివెన్నో తయారు చేస్తున్నారు. బయోడిగ్రేడబుల్ సామాగ్రిని ఉపయోగించేందుకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం ఇది. ఇలాంటి మంచి ప్రయత్నాల్ని ఎంత ప్రశంసించినా తక్కువే కదా. మన జంతువుల రక్షణ కోసం, సంప్రదాయ పరిరక్షణ కోసం ఈ రంగంలో మరిన్ని స్టార్టప్లు రావాలి అని నేను చెబుతాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మధ్యప్రదేశ్లోని ఝాబువాలో ఒక అద్భుతం జరుగుతున్నది. దాని గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. మన పారిశుధ్య కార్మిక సోదర సోదరీమణులు అక్కడ అద్భుతాలు చేశారు. ఈ సోదర సోదరీమణులు వ్యర్థం నుండి సంపద అనే సందేశాన్ని వాస్తవంగా మార్చారు, మన కళ్ళ ముందు ఉదాహరణగా నిలిపారు. ఈ బృందం ఝాబువాలోని ఒక పార్కులో చెత్త నుండి అద్భుతమైన కళాకృతుల్ని రూపొందించింది. ఇందుకోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు, సీసాలు, టైర్లు, పైపుల్ని సేకరించారు. ఈ కళాఖండాల్లో హెలికాప్టర్లు, కార్లు, ఫిరంగులు కూడా ఉన్నాయి. అందమైన వేలాడే పూలకుండీలు కూడా తయారు చేశారు. వాడిన టైర్లను ఇక్కడ సౌకర్యవంతమైన బెంచీల తయారీ కూడా ఉపయోగించారు. మిత్రులారా, ఈ పారిశుధ్య కార్మికుల బృందం రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే మంత్రాన్ని స్వీకరించింది. వారి కృషి వల్ల పార్క్ చాలా అందంగా కనిపించడం ఆరంభించింది. దీన్ని చూసేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల నివసించేవారు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మిత్రులారా, ఈరోజు మన దేశంలో అనేక స్టార్టప్ టీంలు కూడా పర్యావరణాన్ని ప్రోత్సహించే ఇలాంటి ఎన్నో ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కాన్షియస్ పేరుతో ఒక బృందం పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేయడానికి
ప్లాస్టిక్ వ్యర్థాలని ఉపయోగిస్తోంది. మన పర్యాటక ప్రదేశాల్లో, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను చూసిన తర్వాత ఈ ఆలోచన మొలిచింది వాళ్ళలో. అలాంటి వారితో కూడిన మరో బృందం ఎకో క్యారీ అనే స్టార్టప్ను కూడా ఆరంభించింది. ఆ బృందం ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వివిధ అందమైన వస్తువులు తయారు చేస్తున్నది. మిత్రులారా, టాయ్ రీసైక్లింగ్ అనేది మనం కలిసి పనిచేసే మరొక రంగం. చాలామంది పిల్లలు బొమ్మలతో ఎంత త్వరగా విసుగు చెందుతారో మీకు బాగా తెలుసు. అదే సమయంలో ఆ బొమ్మల్ని ఆరాధిస్తూ కలలు కనే పిల్లలు కూడా ఉన్నారు. మీ పిల్లలు ఇకపై ఆడని బొమ్మల్ని వాటిని ఉపయోగించే ప్రదేశాలకు విరాళంగా ఇవ్వచ్చు. ఇదే టాయ్ రీసైక్లింగ్. పర్యావరణ పరిరక్షణకు ఇది ఒక మంచి మార్గం. మనందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే కదా పర్యావరణం పటిష్టంగా మారేది, దేశం కూడా పురోగమించేది. నా ప్రియమైన దేశవాసులారా, కొద్ది రోజుల క్రితం ఆగస్టు 19వ తేదీన మనం రక్షాబంధన్ పండుగను జరుపుకున్నాం. అదే రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం కూడా జరుపుకున్నారు. నేటికి భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా సంస్కృత భాషతో ప్రజలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో సంస్కృత భాషపై రకరకాల పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. మరి మనం తర్వాతి సంభాషణ కొనసాగించే ముందు ఇదిగో మీకోసం ఈ చిన్న ఆడియో క్లిప్. Титиршух Шиграгам Гангам и дам Лакшманам Абрей. Вот ты пирожный. Сыкартут. Сатудриштва Надитире Навамишваку Нанданав Титиршух Шиграгам Гангам и дам Лакшманам Абрей. మిత్రులారా, ఈ ఆడియో యూరోప్లోని లిథువేనియా దేశానికి సంబంధించింది. అక్కడి ప్రొఫెసర్ వైటిస్ విదునాస్ అద్వితీయమైన ప్రయత్నం చేసి దానికి నదులపై సంస్కృతం అని పేరు పెట్టారు. అక్కడి నెరిస్ నది ఒడ్డున ఒక సమూహం గుమికూడి వేదాలు, గీత పఠించారు. అక్కడ గత కొన్నేళ్లుగా అలాంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మీరు కూడా సంస్కృతాన్ని ముందుకు తీసుకెళ్లే ఇలాంటి ప్రయత్నాల్ని చేపడతారో నేను ఆశిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనందరి జీవితాల్లో ఫిట్నెస్కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి మీద ఎంతో శ్రద్ధ పెట్టాలి. ఫిట్నెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫిట్ ఇండియా క్యాంపెయిన్ ఆరంభమైంది. వయస్సుతో, వర్గాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే అదే ఫిట్ ఇండియా క్యాంపెయిన్. ఇందులో భాగంగా యోగాను అవలంబిస్తున్నారు. ప్రజలిప్పుడు తమ భోజనంలో సూపర్ ఫుడ్ మిల్లెట్లకు, అంటే శ్రీ అన్నానికి స్థానం ఇవ్వటం ఆరంభించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అన్నదే ఈ ప్రయత్నాల లక్ష్యం. మిత్రులారా, మన కుటుంబం, మన సమాజం, మన దేశం, వారందరి భవిష్యత్తు పిల్లల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పిల్లల మంచి ఆరోగ్యం కోసం వారు సరైన పోషకాహారాన్ని కొనసాగించడం కూడా ఎంతో ముఖ్యం. పిల్లల పౌష్టికాహారం మన దేశం యొక్క ప్రథమ ప్రాధాన్యత. మనం ఏడాది పొడవునా వారి పోషణపై శ్రద్ధ చూపించినప్పటికీ ఒక నెలపాటు దాని మీద ప్రత్యేక దృష్టి పెడుతుంది. దీనికోసం ప్రతి ఏటా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 దాకా పోషకాహార మాసాన్ని జరుపుకుంటూ ఉన్నాం. పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోషకాహార మేళా, రక్తహీనతను నివారించే శిబిరాలు, నవజాత శిశువుల ఇంటి సందర్శన, సెమినార్లు, వెబినార్లు ఇలా అనేక పద్ధతులు అవలంబిస్తున్నారు. అనేక చోట్ల అంగన్వాడీల నిర్వహణలో మాతా శిశు కమిటీలు కూడా ఏర్పడ్డాయి. ఈ కమిటీలు పోషకాహార లోపం ఉన్న పిల్లలు, గర్భిణీలు, నవజాత శిశువుల తల్లుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నాయి. వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్న ఈ కమిటీలు వారి పోషకాహారానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. గత ఏడాది
నూతన విద్యా విధానానికి పౌష్టికాహార ప్రచారాన్ని అనుసంధానం చేయటం జరిగింది. పోషణ్ భీ పఢాయి భీ. ఈ ప్రచారం పిల్లల సమతుల అభివృద్ధి మీద ఒక లోతైన దృష్టి సారించింది. మీ ప్రాంతంలో పోషకాహార అవగాహన ప్రచారంలో మీరు కూడా చురుగ్గా పాల్గొనాలి. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మీది చిన్న ప్రయత్నమే కావచ్చు, కానీ ఫలితం ఎంతో పెద్దది. నా ప్రియమైన దేశవాసులారా, ఈసారి మన్ కీ బాత్లో ఇంతే. మన్ కీ బాత్లో మీతో మాట్లాడడం నాకు ఎప్పుడూ చాలా గొప్ప అనుభూతి. నేను నా కుటుంబ సభ్యులతో కూర్చొని హాయి అయిన వాతావరణంలో నా మనసులోని మాటల్ని పంచుకుంటున్నానా అన్న ఒక తీయని అనుభూతి. మీ మనసులతో అనుసంధానం అవుతున్నాను. మీ అభిప్రాయాలు సూచనలు నాకెంతో విలువైనవి. మరికొద్ది రోజుల్లో ఎన్నో పండుగలు వస్తున్నాయి. ఆ పండుగల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జన్మాష్టమి పండుగ కూడా ఉంది. వచ్చే నెల ప్రారంభంలో వినాయక చవితి పండగ, ఓనం పండగ, మిలాదున్నబి. ఈ అన్ని పండుగల శుభాకాంక్షలు కూడా మీకు నా హృదయపూర్వకంగా అందజేస్తున్నాను. మిత్రులారా, ఈ నెల 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం కూడా ఉంది. తెలుగు నిజంగా ఒక అద్భుతమైన భాష. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ వర్షాకాలంలో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. క్యాచ్ ద రెయిన్ మూమెంట్లో కూడా భాగస్వాములు కావాలి అని నా అభ్యర్థన. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని మీ అందరికీ మళ్ళీ గుర్తు చేయాలి అనుకుంటున్నాను. వీలైనన్ని ఎక్కువగా చెట్లు నాటండి. ఇతరులను కూడా అలా చెట్లు నాటేలా ప్రోత్సహించండి. మరికొన్ని రోజుల్లో ప్యారిస్లో పారా ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి. మన దివ్యాంగ సోదర సోదరీమణులు పారా ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ప్యారిస్ చేరుకున్నారు. 140 కోట్ల భారతీయులు మన అథ్లెట్లను, క్రీడాకారుల్ని ఉత్సాహపరుస్తున్నారు. ఒక ముఖ్య విషయం, మీరందరూ #cheer4bharat గుర్తుంచుకోండి. #cheer4bharat. దీంతో మన క్రీడాకారులందరినీ ప్రోత్సహించండి. వచ్చే నెలలో మరోసారి అనుసంధానమై అనేక అంశాలపై చర్చించుకుందాం. అప్పటిదాకా నాకు వేడుకలు చెప్పండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.